మద్యం కేసులో బాలాజీ నవీన్కు ఈ నెల 15 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారంతో అందిస్తారు. వెంకటేష్ మద్యం కేసులో నిందితులైన బాలాజీ నవీన్లకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 వరకు వారిద్దరికీ రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైలుకు తరలించింది. విజయవాడ జిల్లా జైల్లో కొంత ఖైదీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 9 మంది నిందితులు అందులోనే ఉన్నారు. దీంతో ఈ ఇద్దరు నిందితుల్ని గుంటూరు జిల్లా జైలుకి పంపిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే బాలాజీ యాదవ్ అదేవిధంగా నవీన్ కృష్ణ వీళ్ళు ఇద్దరు చెవిరెడ్డి అనుచరులుగా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులుగా ఉంటూ ఎన్నికలకు ముందు ఒక సాధారణ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు వీళ్ళు నగదు సరఫరా చేశారని సిట్ అధికారులు పేర్కొన్నారు. వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో చూసినట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ డబ్బు నిల్వ చేయటము, అదేవిధంగా డబ్బు నిల్వ చేసిన ప్రాంతాల నుంచి డబ్బుని తరలించే ప్రక్రియలో కూడా వీళ్ళు పాల్గొన్నారనేది సిట్ అధికారులు పేర్కొన్నారు. వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఈ తరలింపులో వ్యవహరించారని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరిని నిందితులుగా చేరుస్తూ ఇటీవల మెమో కూడా దాఖలు చేశారు. ఇందులో ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఇంకా కీలకమైన సమాచారం వస్తూ ఉందని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ చేశారని ఇటు పీపీ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవి కోర్టుకి సమర్పించాము, ఖచ్చితంగా రిమాండ్ విధించాలని కోరారు. మరోవైపు ఇటు నిందితుల తరపు న్యాయవాది ప్రత్యేకంగా ఇదంతా పొలిటికల్ మోటివ్ తోటి జరిగినటువంటి వ్యవహారం, వీళ్ళకి సంబంధం లేదు, కేవలం ఆయన వెనకాల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద ఉన్నందుకే వీళ్ళపైన కేసులు నమోదు చేశారు, ఆయనకి అగైనెస్ట్గా చెప్పాలి అని వీళ్ళని ఒత్తిడి చేశారు అనే వాదనను కూడా వినిపించారు కోర్టు ముందు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. దీంతో పాటుగా ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 409 సెక్షన్ వీళ్ళకి వర్తించదు. మిగతావన్నీ 7 సంవత్సరాలకు లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో రిమాండ్ రిజెక్ట్ చేయాలని నిందితుల తరపు న్యాయవాది వాదన వినిపించారు. అయితే 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి శిక్షే అని ఒక మెకానికల్గా ఎప్పుడు రిమాండ్ని రిజెక్ట్ చేయటం సరికాదు అని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది అదేవిధంగా న్యాయమూర్తి కూడా పేర్కొన్నారు. కొన్ని కేసుల్లో గ్రావిటీని బట్టి, అందులో ఉన్నటువంటి ఇంటెన్షన్ని బట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల శిక్ష పడే కేసు అయినా సరే వాళ్ళకి రిమాండ్ విధించాల్సిన అవసరం ఉంటుంది అనే వాదనను ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది వినిపించారు. ఈ ఇరువురు వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇద్దరిని రిమాండ్ విధిస్తూ ఈ నెల 15 వరకు, అంటే సాధారణంగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉంటారు. నిన్న ఈ కేసులో ఉన్నటువంటి మిగతా నిందితులకు కూడా 9 మంది నిందితులకు కూడా 15వ తేదీ వరకు వేయటంతో వీళ్ళకు కూడా రిమాండ్ను 15వ తేదీ వరకు విధించారు. అయితే వీళ్ళిద్దరిని మాత్రం గుంటూరు జిల్లా జైలుకి తరలించాలని ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు. వెంకటేష్. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.